హైదరాబాద్ షాద్నగర్లో మైనర్ బాలికని పెళ్లి చేసుకున్న ఒక 42 సంవత్సరాల వ్యక్తి కన్న తల్లే దగ్గరుండి పెళ్లి చేసింది. బాల్య వివాహాలు అని అనగానే మనం ఎక్కువగా గిరిజన ప్రాంతాల్లో చూస్తూ ఉంటాం, పల్లెటూళ్ళలో చూస్తూ ఉంటాం. చిన్నప్పటి నుంచి ఒకరొకరు పిల్లల్ని ఇచ్చుకుంటామని చెప్పేసి చిన్నప్పుడే పెళ్ళిళ్ళు చేసేస్తూ ఉంటారు. గిరిజన ప్రాంతాల్లో చదువుకోలేని వాళ్ళు మూలన వాళ్ళు కూడా అలాగే చేస్తూ ఉంటారు. ఇప్పుడు గవర్నమెంట్ కూడా చాలా చోట్ల అవగాహన కల్పించి ఇలాంటివి చేయకూడదు, మైనర్ పిల్లలకి చిన్నపిల్లలకి చదివించాలి తప్ప ఈ వయసులో పెళ్లి చేయకూడదని అన్ని చోట్ల కూడా అవగాహన కల్పించారు. చాలా మటుకు తగ్గింది, కానీ అక్కడక్కడ మనకి ఒక్కొక్కరు కనబడుతూ ఉంటారు. అయితే హైదరాబాద్ నడిబొడ్డిన షాద్నగర్లో ఒక తల్లి తన కూతురికి 13 సంవత్సరాల 8వ తరగతి చదివే అమ్మాయికి ఒక 42 సంవత్సరాల వ్యక్తినిచ్చి పెళ్లి చేసింది. అంటే తల్లి ఎంత ఘోరంగా ఆలోచించిందో చూడండి. తన కన్న కూతురు పరిస్థితి ఏమవుతుంది, ఇంత వయసు వాడికి ఇచ్చి కట్టబెడితే పరిస్థితి ఏంటనే ఆలోచన లేదు. అయితే షాద్నగర్లో పెంటయ్య అనే ఒక అతని ఇంట్లో ఈ తల్లి 2 పిల్లలతో కలిసి ఉంటుందంట. భర్త ఎప్పుడో చనిపోయాడంట. ఆ అమ్మాయికి ఒక కూతురు ఒక కొడుకు ఉన్నారంటే పిల్లలు ఇద్దరు చిన్నపిల్లలే. కొడుకు చిన్నపిల్లాడు, కూతురేమో 8వ తరగతి చదువుతూ ఉందంట. అయితే ఆ పెంటయ్య అన్న అతని వ్యక్తికి చెప్పిందంట, ఇంటి ఓనర్కి, మా అమ్మాయికి ఏదన్నా సంబంధం ఉంటే చెప్పండి, పెళ్లి చేసేస్తాను, నేను కష్టపడి సంపాదించలేకపోతున్నాను, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నానని చెప్పేసరికి అతను వెళ్ళి ఈ 42 ఏళ్ళ అతన్ని సంబంధం వెతికి పట్టుకుని వచ్చాడంట. మధ్యలో ఇంకొకరు ఎవరో ఇద్దరు ఉన్నారంట. ఇద్దరు కలిసి ఈ సంబంధాన్ని తీసుకొచ్చి ఈ అమ్మాయితో మాట్లాడి చక్కగా పెళ్లి చేసేసారంట. ఎందుకు చేశారంటే ఆ 42 ఏళ్ల వ్యక్తికి అసలు పెళ్లి కాలేదు, పైగా అతని వెనకాల కొంచెం ఆస్తి ఉందంట. ఆస్తికి ఆశపడి ఈ తల్లి ఆ అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేసింది. ఎందుకనంటే ఈ పిల్లనిచ్చి పెళ్లి చేసామని అనుకో, రేపు వద్దున వచ్చిన అల్లుడు మన కుటుంబాన్ని కూడా చూసుకుంటాడు, అన్నిటికీ నేనే కష్టపడి చూడాలని అంటే కుటుంబాన్ని పోషించలేకపోతున్నానని ఆర్థిక ఇబ్బందులతోటి ఈ పిల్లని తీసుకువెళ్ళి ఆ 42 సంవత్సరాల అతనికి పెళ్లి చేసేసారు. అయితే ఈ కన్న తల్లి ఇంటి ఓనర్ ఎవరైతే ఉన్నాడో వాడు పెంటయ్య, ఇంకో 2 వ్యక్తులు, ఈ పెళ్ళికొడుకు తరపు బంధువులు, ఇలా కొంతమంది కలిసి పెళ్లి చేసేసారు ఆ అమ్మాయికి. అయితే ఆ అమ్మాయి స్కూల్కి వెళ్ళిందంట. స్కూల్కి వెళ్ళిన తర్వాత టీచర్ ద్వారాగా తెలిసిందంట. అయితే ఏంటి రాలేదు స్కూల్కి అని చెప్పేసి అని అడిగేసరికి ఇలాగ నాకు పెళ్లి జరిగిందని చెప్పగానే టీచర్ కూడా షాక్ అయిపోయిందంట. వెంటనే ఈ విషయం తీసుకువెళ్ళి ప్రిన్సిపాల్కి చెప్పగానే ప్రిన్సిపాల్ వాళ్ళు ఎంఆర్ఓకి చెప్పి ఎంఆర్ఓ నుంచి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి మొత్తం అందరినీ కూడా పిలిపించడం జరిగింది. వాళ్ళకి మైనర్ బాలికి పెళ్లి చేసినందుకు మొత్తం అందరి మీద కేసులు బుక్ చేశారంట. అయితే తల్లిని పిలిచాడితే ఎందుకమ్మ ఇలా చేసామనంటే, నాకు ఆర్థిక పరిస్థితులు ఉన్నాయి, నేను ఈ పిల్లల్ని చదివించలేను, పెళ్ళిళ్ళు చేయలేను, ఇంకా పెళ్లి కాని అబ్బాయి దొరికాడు కదా అని చెప్పేసి నేను పెళ్లి చేశానని చెప్పేసి, నాకు భర్త లేడు అందుకే నేను పెళ్లి చేశానని చెప్పేసి తల్లి చెప్పిందంట. మరి ఈ తల్లి కంటే ఆర్థిక ఇబ్బందులు అని చెప్పింది. మరి పెళ్లి చేసే వాళ్ళకైనా సరే ఇది తప్పమ్మ, ఇలా చేయకూడదని చెప్పాలి కదా. ఆ ఇంటి ఓనర్ పెంట ఎవడైతే ఉన్నాడో మరి వాడికైనా బుద్ధి ఉండాలి కదా. కూతురు వయసు ఉన్న పిల్లని, ఈ 13 సంవత్సరాలు ఉన్న అమ్మాయిని 42 ఏళ్ల వాడికి పెళ్లి చేస్తే అసలు వాళ్ళ జీవితం ఏంటండి, వాళ్ళ భవిష్యత్తు ఏంటి? డబ్బు కోసం ఈ రకంగా చేస్తారా చెప్పండి. మరి అని చెప్పేసి పెంటైని పట్టుకుని పెంటైని కూడా తిట్టారంట. అది అయిపోయిన తర్వాత ఈ మధ్యవర్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా కేసులు బుక్ చేశారు. అయితే పెళ్లి కొడుకుని అడిగారంట, నీకైనా బుద్ధి ఉండాలి కదా, పోనీ తల్లి అంటే ఆర్థిక ఇబ్బందులు అనుకో, నువ్వు పెళ్లి చేసుకునేవాడు కదా, నీ కూతురు వయసు ఉన్న అమ్మాయిని 13 సంవత్సరాల అమ్మాయిని నువ్వు 42 సంవత్సరాలు ఉన్నవాడు నువ్వు ఎలా పెళ్లి చేసుకున్నావు, నీకైనా తెలివి లేదా అని అడిగితే, నాకు ఇంతవరకు పెళ్ళి అవ్వలేదు, ఎన్నో సంబంధాలు చూసాము చాలా చోట్ల, కానీ నాకు ఎక్కడ పిల్లనివ్వలేదు, నాకు ఎవరు పిల్లనివ్వట్లేదు, నాకు ఎక్కడ పెళ్లి సంబంధాలు దొరకట్లేదు, అందుకనే నేను పెళ్లి చేసుకున్నాను అని చెప్పేసి వాడు తెలివిగా సమాధానం చెప్తున్నాడంట. అయితే ఇంకా మళ్ళీ పంతులు గారి దగ్గరికి వచ్చి పంతులు గారిని కూడా పిలిపించి అడిగారంట, ఏమయ్యా నువ్వు చాలా పెళ్ళిళ్ళు చేస్తావు కదా, అక్కడ అందరూ పెళ్ళికొడుకు పెళ్లి కూతురు ఎలా ఉన్నారు ఏంటనేది నీ కళ్ళకు కనబడుతూనే ఉంటుంది కదా, పెద్దవాళ్ళకంటే బుద్ధి లేదు, కనీసం నువ్వైనా ప్రశ్నించాలి కదా, ఏంటి బాబు నువ్వు ఇంత చిన్నపిల్లని పెళ్లి చేసుకుంటున్నావు, ఇది తప్పు, మైనర్ బాలికని పెళ్లి చేసుకోకూడదు, రేపొద్దున కేసులు అవుతాయి అని చెప్పేసి నేను ఈ పెళ్లి చేయను అని నువ్వైనా అప్పుడైనా సరే నువ్వు బయటకు వచ్చి కంప్లైంట్ ఇవ్వాలి కదా, లేదంటే వాళ్ళకి నువ్వు చెప్పాలి కదా, నువ్వెందుకు చెప్పలేదని చెప్పేసి ఆ పంతులు గారిని కూడా అడిగారంట. చూసారా అండి, ఒక తప్పు జరుగుతున్నప్పుడు ఆ తప్పుని చూస్తూ మనం సమర్థించామనంటే అది కూడా పెద్ద తప్పే, అది కూడా పెద్ద నేరమే అవుతుంది. తల్లి ఆర్థిక పరిస్థితులను తల్లి చెప్తుంది, ఈ పెంటయ్య అని అన్నవాడేమో ఆ అమ్మాయి ఆర్థిక పరిస్థితులు చూసి నేను సంబంధం తెచ్చానని ఇంటి ఓనర్ చెప్తున్నాడు. మరి వీళ్ళందరినీ చూసి పంతులు గారు పెళ్లి చేసిన ఆయన, మరి ఆయనేమో ఆయన సంభావన కోసం ఏమన్నా పెళ్లి చేశాడా అని చెప్పేసి అర్థం కాని పరిస్థితి. ఇప్పుడు ప్రతి ఒక్కరిని అరెస్ట్ చేశారు, అందరి మీద కేసులు అయ్యాయి. చూడండి, ఎప్పుడైనా తప్పు జరుగుతున్నప్పుడు మనం కళ్ళతో అలా చూస్తూ ఉన్నాము అని అంటే అది కూడా పెద్ద నేరం అవుతుంది. దాన్ని ప్రశ్నించాలి, ఖచ్చితంగా అక్కడ తప్పుని జరగకుండా చూడాలి. ఒకవేళ మీరు వాళ్ళని వెళ్ళి అడ్డగించకపోయినా ప్రశ్నించకపోయినా సరే మనకు ఒక పోలీసు వ్యవస్థ అనేది ఒకటి ఉంది. ఏదైనా అన్యాయం జరుగుతున్నప్పుడు, ఏదైనా ఇలాంటి తప్పులు జరుగుతున్నప్పుడు వెంటనే పోలీసులకి సమాచారం ఇవ్వాలి. వాళ్ళు వచ్చి అక్కడ ఏం చేయాలనేది వాళ్ళు చేస్తారు. అంతేగాని ఓ పక్కన అన్యాయం జరుగుతున్న, ఓ పక్కన ఇలాంటి
బాల్య వివాహాలు జరుగుతున్నా ఈసారి పెళ్లి కూతుళ్ళు కన్నీళ్లు పెట్టుకుని పెళ్లిపీటల మీద కూర్చునే వాళ్ళని కూడా మనం చూస్తూ ఉంటాం. గుళ్ళల్లోనూ అక్కడ పెళ్లి చేసుకున్న ఇష్టం లేని పెళ్లిళ్ళు చేసుకుంటున్నారని కొంతమంది పోలీస్ కంప్లైంట్ ఇచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అలాంటిది ఏదైనా సరే కనిపించినా సరే మీరు మాట్లాడి వాళ్ళకి సర్ది చెప్పక్కర్లేదు, వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి. వాళ్ళే వచ్చి విషయం ఏంటనేది తెలుసుకుంటారు. మనకెందుకులే, మనకు సంబంధం లేదు, వాళ్ళు మనవాళ్ళు కాదు, మనకెందుకని ఊరుకున్నారు అని అంటే ఇలాంటి ఘోరాలే జరుగుతాయి. చూడండి, పెళ్లి కూడా అయిపోయిన తర్వాత తెలిసింది ఈ విషయం. మరి ఇప్పుడు వాడిని ఏమనాలి చెప్పండి? 42 సంవత్సరాల వాడు అసలు అంత చిన్నపిల్లని ఎలా పెళ్లి చేసుకుంటారు? అంటే డబ్బుల కోసం కక్కుర్తిపడి ఆ తల్లి చేసేసింది. ఏమంటే ఆర్థిక ఇబ్బందులు అని అంటే భర్త లేని అంత మాత్రాన పిల్లల్ని చదివించుకునే వాళ్ళు లేరా? కష్టపడి పనులు చేసుకుని పిల్లలకి అన్నం పెట్టుకునే వాళ్ళు లేరా? ఇప్పుడు ప్రతి చోట గవర్నమెంట్ స్కూళ్ళు ఉన్నాయి. స్కూల్లో ఫీజులు కట్టక్కలేకుండా గవర్నమెంట్ స్కూల్కి పంపిస్తున్నారు, బట్టలు ఇస్తున్నారు, పుస్తకాలు ఇస్తున్నారు, అన్నీ ఇస్తున్నారు. ఒకవేళ అమ్మాయికి వయసు వచ్చిన తర్వాత ఏ కాలేజీలకు వెళ్ళాలన్నా కూడా గవర్నమెంట్ కాలేజీలు ఉన్నాయి. ఎవరో ఒకరిని ఊర్లో వాళ్ళు ఎవరిని అడిగినా కూడా సాయం చేస్తారు. మా పాప చదువుకుంటుంది, ఇలా సాయం చేయండి అంటే వాళ్ళే సాయం చేస్తారు. లేదు అని అంటే గవర్నమెంట్ స్కూల్లో ఉన్న టీచర్లకు చెప్పినా, ప్రిన్సిపాల్కి చెప్పినా వాళ్ళు కూడా సలహా చెప్తారు. ఏం చేయాలనేది ఆలోచించి వాళ్ళు కూడా ఆర్థిక సాయం చేస్తారే. గవర్నమెంట్ అన్ని విధాలుగా సమకూరుస్తుంది కదా ఇలాంటి పేదవాళ్ళ కోసం. అయినా సరే తల్లులు పట్టించుకోకుండా పిల్లల జీవితాలని ఈ రకంగా నాశనం చేయడం ఎంత తప్పండి. కాబట్టి డబ్బు కోసం కక్కుర్తిపడి పిల్లల్ని చదివించలేము అని ఇలాంటి మాటలు మానేయండి. ఎందుకంటే గవర్నమెంట్ అన్ని రకాలుగా సహకారం చేస్తుంది పేదవాళ్ళ కోసం. పిల్లల చదువుల కోసం అన్నీ ఫ్రీగా ఉన్నాయి. ఇలాగ పిల్లల జీవితాలను నాశనం చేయడం ఏంటండి? ఇప్పుడు తల్లిని అరెస్ట్ చేశారు, ఆ ఇంటి ఓనర్ పెంటైన అరెస్ట్ చేశారు, పెళ్లి చేసినందుకు పంతులు గారిని అరెస్ట్ చేశారు, పెళ్లి చేసుకున్నందుకు పెళ్లి కొడుకును కూడా అరెస్ట్ చేశారు. ఇప్పుడు ఆ అమ్మాయిని తీసుకెళ్లి సఖీ సెంటర్లో జాయిన్ చేశారు. చూడండి, అనవసరంగా జీవితాలను ఎందుకు ఇలా రకంగా నాశనం చేసుకుంటారు చెప్పండి? పిల్లల్ని పోషించలేని పరిస్థితి ఉందా ఇప్పుడు? ఏమన్నా సరే ఎవరింట్లో పాచి పని చేసుకున్నా కూడా అసలు ఆ పని చేసే ఓనర్లు కూడా సాయం చేస్తారు. ఇలాగ పిల్లలకి మా పిల్లల్ని చదివించుకుంటున్నానంటే పుస్తకాలు కొనిచ్చి, స్కూల్ ఫీజులు కట్టించి, వాళ్ళకి బట్టలు కొనిపించి, అలాగే ఎంతోమంది డబ్బున్న వాళ్ళు పనివాళ్ళు పిల్లలకి చదివించే వాళ్ళు కూడా ఉన్నారు. ఈ తల్లి డబ్బు కోసం కక్కుర్తిపడింది. అక్కడ ఏదో అబ్బాయి వెనకాల ఆస్తులు ఉన్నాయి. ఆస్తులు రేపొద్దున మనమే అవుతాయి. రేపొద్దున నేను నా కూతురుని పెళ్లి చేసినంటే మొత్తం మా కుటుంబాన్ని కూడా ఆల్రెడీ చూస్తాడని అన్నట్టు ఈ ఆలోచనతో చేసేసింది అనమాట. ఈ 13 ఏళ్ళంటే వాడు ఎన్నాళ్ళు బతుకుంటాడు? ఈ పిల్ల వయసు ఎక్కడ? రేపొద్దున వాడికి ఏదన్నా అయితే ఈ పిల్ల భవిష్యత్తు ఏంటని తల్లికి కొంచెమైనా ఆలోచన ఉండాలి కదా. అంటే ఇక్కడ ఆస్తి అనమాట. వాడు వెనకాల ఏదో ఆస్తుంది. ఆ వాడు ఉన్నన్నాళ్ళు వాడు ఉంటాడు, తర్వాత అదంతా నా కూతురికే వస్తుంది కదా, హ్యాపీగా బతికేస్తుందని, ఆ కూతురు భవిష్యత్తు బాగుంటుంది, ఇంకా చూసుకోక్కర్లేదని తల్లి అంచనా వేసేసింది అనమాట, ప్లాన్లు వేసేసింది. ఎప్పుడు కూడా ఇలాంటి తప్పులు చేయకండి. బాల్య వివాహాలు నేరమని ప్రతి చోట చెప్తూనే ఉన్నారు. తెలియని వాళ్ళకు కూడా అవగాహన కల్పిస్తూనే ఉన్నారు. అయినా కూడా అక్కడక్కడ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. డబ్బుల కోసం కక్కుర్తిపడ్డం. అవతల వాడు ముసలోడైనా సరే వాడికి కోట్లాస్తి ఉందని అంటే ఈ పిల్లల్ని ఇచ్చి చేసేస్తూ ఉంటారు. కన్న తల్లే చేసిందంటే ఎంత ఆశ్చర్యంగా ఉంది చెప్పండి. పైగా దీనికి సపోర్టు అక్కడ అద్దెకున్న వాళ్ళు, పంతుళ్ళు. అసలు కొంచెమైనా కళ్ళ ముందు ఇంత అన్యాయం జరుగుతుంది అని అంటే తప్పమ్మా, ఇది చేయకూడదని చెప్పాల్సింది పోయి ఆ చుట్టుపక్కల వాళ్ళు కూడా సపోర్ట్ చేశారని అంటే మరి ఎంత దారుణం చెప్పండి. ఎప్పుడైనా సరే ఎక్కడైనా ఇలాంటివి జరుగుతుంటే పోలీసు వాళ్ళకి సమాచారం ఇవ్వండి. ఇలాంటి అన్యాయాలు మాత్రం చూస్తూ మాత్రం ఎవ్వరూ ఊరుకోకండి.